నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మాట వినని అధికారులపై కూటమి సర్కారు పట్టు బిగిస్తోంది. ఉన్నతాధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హెచ్చరిస్తోంది. అంతేకాని స్థానిక నేతలకు, రాజకీయ ప్రముఖులకు అంటగాగితే సమస్యలు తప్పవని చెబుతోంది. గత పాలనలో అధికారులు నేతలకు గులాములుగా పనిచేసిన ఆరోపణలున్నాయని, అలాంటివి ఇక చెల్లదనే సందేశం గట్టిగా ఇస్తోంది. అసలు డీఎస్పీ విషయంలో ఏం జరిగింది? అంతకు ముందు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన మీద ఫైర్ అయ్యారు. సో మళ్ళీ ఆ ఎపిసోడ్ అనేది ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా బదిలీ వేటు పడింది ఆయన మీద. ఏంటి కూటమి ప్రభుత్వం అసలు ఇలాంటి వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తోంది, ఏ విధంగా వ్యవహరిస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది నెక్స్ట్ కూడా చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు జనసేన నాయకులు దేవరం మనోహర్ గారు అండ్ బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వీరశేఖర్ రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అవుతారు మనతో పాటు. నమస్తే అండి రామారావు గారు. మనోహర్ గారు నమస్తే అండి. మనోహర్ గారు రైట్. రామారావు గారు రైట్. ఏమంటారు, మీ హయాంలో తప్పులు చేసిన వాళ్ళని అసలు వాళ్ళకి ఎందుకు శిక్షలు పడేదు? మీ పాలనలో లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా మీరేమైనా విఫలమయ్యారా? ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది మీరు కూడా చూస్తున్నారు కదా. నమస్కారం మేడం, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు అట్లాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా అంశాల్లో పారదర్శకంగా స్పష్టంగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు మనము ఉదాహరణ చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అంశంలో ఖచ్చితంగా ఆయన మీద కేసులు నమోదు చేసుకున్న తర్వాత ఆయన జైలుకు కూడా పోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టలేదు. అదే చింతమనేని ప్రభాకర్ గారి అంశం. అయితే 2014 అంశంలో తీసుకుంటే ఒక ఎంఆర్ఓని విశాలక్ష్మి అనేటువంటి మహిళని చాలా దారుణంగా ఆమెని కింద పడేసి నెట్టి కొట్టి గందరగోళం చేస్తే చర్యలు మృగ్యం. మనకి ఇది ఒక ఉదాహరణ. అట్లాగే లా అండ్ ఆర్డర్ విషయం వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా మంచి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మనం రిపోర్ట్ ఇచ్చింది మేడం. దాని ప్రకారంగా 36వ స్థానం అడుగున చివరి స్థానంలో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో అన్న పరిస్థితి. అట్లాగే లోకేష్ కూడా బీహార్ వెళ్ళి మన ఎన్నికల ప్రచారంలో చాలా మాయమాటలు చెప్పి వచ్చాడు కదా. అక్కడ కూడా ఎప్పుడు కూడా బీహార్ ఏదో జంగిల్ రాజు అని అదేని ఇదని అది దాన్ని చాలా హీనంగా మాట్లాడుతుంటారు. కానీ బీహార్లో ఈరోజు పోలీసు వ్యవస్థకు 15వ ర్యాంక్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో వీళ్ళ యొక్క దమనకాండ, కక్షపూరితమైన చర్యలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వదిలిపెట్టకుండా కక్షపూరితమైనటువంటి చర్యలకు ప్రేరేపించి చేస్తున్నటువంటి విధానం అందరం చూస్తా ఉన్నాం. అట్లాగే కేసుల అంశంలో స్కిల్ డెవలప్మెంట్ కానీ అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ లాంటి కేసుల్లో ఆ రోజు ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఆ యొక్క కేసులు మూసివేసే దిశగా ఒత్తిడి చేస్తున్నటువంటి విధానం చూస్తాం. ఇక్కడ మనం అంతటికి మేడం అంటే ఇప్పుడు ఏంటి రామారావు గారు, మీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల పైన మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు, మిగతా ఎవరిపైన చర్యలు తీసుకోవట్లేదని అనుకుంటున్నారా? ఇప్పుడు డిఎస్పీ జయసూర్య విషయంలో ఎలా వ్యవహరించారు, ఏం చేశారు అనేది విచారణ జరిపిన తర్వాత ఆయన మీద బదిలీ పెట్టి వేశారు కదా. మరి ఏంటి ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మాత్రమే మేము చర్యలు తీసుకున్నాం అంటున్నారు, కానీ కూటమి ప్రభుత్వ హయాంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంది కదా. ఎన్ని రోజులైంది మేడం ఇక్కడ కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తే బదిలీల అంశంలో కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోస్టింగ్లకి యథేచ్ఛగా ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా అదే కదా మేడం వివాదం. డిఎస్పీ జయసూర్య అంశంలో రఘురామకృష్ణరాజు ఆయనకి మద్దతుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం ఆయన్ని ఆక్షేపించినటువంటి పరిస్థితి ఉంది. ఇది 3 నెలల కాలంగా జరిగింది. ఈ రోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి డిఫెన్స్ లో పడిపోయాడు. ఎందుకంటే ఆయన సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయల ఎగవేత కేసులు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఆయన యొక్క విధానం పట్ల ఆక్షేపణలు ఎదురవుతా ఉన్నాయి. సాక్షాత్ అందరికి తెలిసినటువంటి అంశమే. ఈ కేసులు ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టినటువంటి కూటమి నాయకుల్ని మనం ఏమనుకోవాలో గమనించండి. ఒక డిఎస్పీ కాదు, ఇక్కడ చూస్తా ఉంటే మనము ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఎన్నో అనర్థాలు అనమాట. అసలు సాక్షాత్ హైకోర్టే ఇక్కడ జరుగుతున్నటువంటి దమనకాండ అరెస్టులు పట్ల స్పందించి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును
ఉదాహరిస్తూ అరెస్టుల సమయంలో తీసుకోవాల్సినటువంటి విధానాలు, నిర్ణయాలు వీటన్నిటిని కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక సర్క్యులర్ రూపంలో ఇచ్చారు కదా మేడం. ఇది చాలు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అగత్యాలు, వీళ్ళ యొక్క విధానం, పోలీసింగ్ విధానం ఎంత కూడా ఎక్కడైతే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలు, యొక్క ఆజ్ఞలు వాటిని పాటించి యథేచ్ఛగా చూసాం మనం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కేసు పెట్టారు మేడం. ఎంత దారుణం ఇది. ఆయన ఒక పాపని పరామర్శించడానికి పోతే పోక్సో కేసు కట్టారు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడి పరిస్థితి ఆ విధంగా ఉంటే చిన్న చిన్న నాయకులు, చిన్న చిన్న వ్యక్తుల పరిస్థితి భయానకంగా ఉంది. అయితే వీళ్ళు చేసినటువంటి విధానాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీల అంశంలో మా నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగింది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా ఈరోజు బలంగా గట్టిగా ఎదుర్కొనేటువంటి పరిస్థితికి ఈ రోజు ఈ వ్యవస్థ చేరుకుందని ఖచ్చితంగా చెప్పగలం మేడం. ఈ యొక్క విధానం ఇదే విధంగా కొనసాగితే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం, అట్లాగే కోర్టుల్లో, న్యాయస్థానాల్లో ప్రశ్నించుతున్నందువల్ల కొంతవరకు అధికారులు కొంచెం వెనక్కి జంపుతున్నారు. కానీ లేకపోతే ఎంత నిర్భయంగా రాత్రికి రాత్రి వచ్చి మా యొక్క నాయకులందరి మీద కూడా కక్షపూరితమైన చర్యలు వరుసగా సీరియల్ లాగా మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసాం మనం అందరూ కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఇట్లా ప్రతి ఒక్క నాయకుడిని కూడా జైలుకు పంపించినటువంటి కార్యక్రమం. నందిగం సురేష్ కానీ అనవసరంగా ఏదైతే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పడ్డారు నందిగం సురేష్ గారి మీద, మళ్ళీ తిరుగు సాయం మీదనే పెట్టి ఆయన జైలుకు పంపించినటువంటి దురాగతాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏమవుతాయి చూద్దాం, మాట్లాడదాం. మనోహర్ గారు నమస్తే, ఎట్లా ఉన్నట్టున్నారు? మనోహర్ గారు, డిఎస్పీ ఎపిసోడ్ మళ్ళీ మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలోనే డిప్యూటీ సీఎం ఆయన పైన సీరియస్ అయ్యారు, విచారణ కూడా జరిపారు. ఇప్పుడు మళ్ళీ బదిలీ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన పైన విచారణ జరపండి అని కూడా ఆదేశించారు. అయితే ఇది ఆయన ఆగ్రహమే కారణమా, లేకపోతే అంతర్గతంగా ఇంకేదైనా విచారణ జరిగిందా? అసలు డిఎస్పీ విషయంలో ఏం జరిగింది? ముందుగా మేడం, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే తోటి ప్యానల్ సభ్యులకి శుభ సాయంత్రం అండి. మేము ఒకటి మేడం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ. ఈరోజు మనోహర్ గారు కొంచెం వెనక్కి వెళ్ళరా ఫ్రేమ్ లో, కొంచెం వెనక్కి వెళ్ళండి ఫ్రేమ్ లో. మేక్ సెన్స్? ఓకే మేడం, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు కర్త కర్మ క్రియ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు దూకుడు పెంచుతారు అంటే ప్రజాబలం, ప్రజల గొంతే పవన్ కళ్యాణ్ గారు. రెండవ పాయింట్ మిత్రులు చెప్తూ చెప్పారు, చాలా లాండ్ అంటారు. టు బి హానెస్ట్, గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజలకు ఏమి ఇచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, భయం ఇచ్చింది. ఎంతలా భయం అంటే కేవలం ప్రజలు భయపడి ఇలాంటి గవర్నమెంట్ వస్తే ఇంక మనం బతకలేవ్వరు, మనల్ని ఏమి చేయలేరు అంటే వీళ్ళు ఈవెన్ చంపేస్తారని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యి ఈ 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారంటే ప్రజలకి భయం ఇచ్చారు. అంటే మమ్మల్ని ఎదిరించిన, మమ్మల్ని ప్రశ్నించిన ప్రజాస్వామ్యంలో వైసీపీ నాయకులను కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తే చంపేస్తాం అనే భయం ఇచ్చారు. కాబట్టి 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు వీళ్ళు భయపెట్టడం వల్లే 2024 కూటమి ప్రభుత్వానికి 175 సీట్లకు గాను 164 సీట్లు గంపగొత్తుగా ప్రజలకు వీళ్ళు తప్ప ఎవరైనా ఓకే, వీళ్ళు తప్ప ఎవరైనా ఓకే, కానీ వైసీపీ మాత్రం వద్దు. ఈ వైసీపీ ఉంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమిచ్చారు? ఇదేంటంటే కేవలం భయం. భయం ఏర్చడం వల్లే వీళ్ళు 151 సీట్లు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఈరోజు 111 సీట్లు పడిపి కూటమి ప్రభుత్వానికి గంపెత్తుగా ఓట్లందరూ కూడా వచ్చేసారు. దాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన విధ్వంసాన్ని మా యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కానీ స్ట్రీమ్ లైన్ చేస్తూ వస్తుంటేనే 1 year పట్టింది వాళ్ళకి. దాని తర్వాత చూస్తున్నారు అంటే గత ప్రభుత్వంలో ఏ తప్పులు జరిగాయి, ఎలాంటి ఫేక్ జీవోలు మనం చూసాం. అయినా గవర్నమెంట్ ఆర్డర్లు డిజేబుల్ మోడ్ లో పెట్టారు మేడం. రీసెంట్ గా కూటమి ప్రభుత్వం వాటిని ఎనేబుల్ చేసింది. అంటే జీవోలు రాత్రి రిలీజ్ చేయడం, వాటిని హైడ్ చేయడం సైట్ లో కూడా కనిపించకుండా. అంటే ఎన్ని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఇది స్కామ్ల ప్రభుత్వం, అంటే నైట్ టైం జీవోలు రిలీజ్ చేసే ప్రభుత్వం
అన్ని కూడా కానీ 1 by 1 అంటే ఒక వ్యవస్థను చిన్నాపన్నం చేసేసారు. ఆ వ్యవస్థల్ని కాపాడుకుంటూ వ్యవస్థల్ని వీళ్ళు చేసిన దురాగతాలని కాపాడుకుంటూ ఆ వ్యవస్థలను సరిచేస్తూ వస్తూనే 1.5 year అయిపోవచ్చింది అప్పటికి. నెక్స్ట్ డిఎస్పీ వ్యవహారం వస్తే ఎవరైనా సరే మేడం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల గొంతుగా ఎంత బాగా చేస్తున్నారు. స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఒకే మాట చెప్పారు అనిత గారికి కూడా, మీరు తప్పు చేస్తున్నారు, నేను ఆర్డర్ తీసుకుంటా, ఆర్డర్ మిస్ అవుతే నేనే వస్తానని కూడా. మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా సరే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగానే, పరోక్షంగా ప్రత్యక్షంగానే హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా చెప్పారు. అంటే అంత నిక్కచ్చిగా ఉంటాం. ఈ రోజు డిఎస్పీ వ్యవహారం తీసుకున్నా సరే చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ రిపోర్ట్ ప్రకారం అది చూస్తుంది. అంతేగాని దీంట్లో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ లేదా ఇంకోటి కాదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ రోజు తిరుపతికి ఇచ్చేశారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనేది దాన్ని తిరుపతిలో ఇనాగ్రేట్ చేశారు అని చెప్పారు డైరెక్ట్ గా. ఎవరైనా సరే ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎత్తుకున్నా సరే, కూటమి నాయకులు ఎత్తుకున్నా సరే, తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే, ఎవరికైనా శిక్ష పడుతుంది, అది ఎంతటి నాయకుడైనా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థలన్నీ బాగుంటేనే మేడం, ప్రజాస్వామ్యం అనేది బాగుంటేనే వ్యవస్థలన్నీ ముందుకు వెళ్తాయి. ఈ రోజు కదా వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 ఎందుకు ఇచ్చారంటే వీళ్ళందరూ ఈ రోజుకి రఫా అంటారు. మాజీ ముఖ్యమంత్రి రోజా గారు అయితే మొన్న ఒకసారి రఫా అన్నాడు. నిన్న చూస్తే మామూలుగా మనం రక్తం దేనికి చల్లుతారు మేడం, రాక్షసులను చంపి రక్తం బలిస్తారు, అంటే జంతువులను బలిచ్చి రాక్షసులకు వీళ్ళకి ఇస్తారు. నిన్న చూస్తే మనము ఒకేసారి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి అదే జంతు బలిచ్చి సంస్కారం ఉందో ఆయన కేవలం అవినీతి అక్రమాలే కాదు, పేకాట ఢిల్లీ నడుపుతున్నారు రాష్ట్రంలో. రాష్ట్రంలో కాబట్టి కిందుండే క్యాడర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా చరమ గీతం పాడాలంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. తిరుపతి చూస్తాం, ఇదే టెంపుల్ సిటీ. టెంపుల్ సిటీలో ఈ రోజు గౌరవ ఎస్పీ సుబ్బరాయుడు గారు, కలెక్టర్ వెంకటేశ్వర గారు ఇద్దరు కూడా కలిసి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు. నో హెల్మెట్ నో డీజిల్ అనేసి, నో పెట్రోల్ అని ఒకటి. అదే విధంగా రౌడీ షీటర్ల మీద, గంజాయి మీద ఉక్కుపాదం మాపుతున్నారు. రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళ మీద కంటిన్యూగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదేవిధంగా గంజాయి రూపం అవుతారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం. అదే ఈ గవర్నమెంట్ లో గంజాయి విచ్చలవిడిగా తీసుకునే వాళ్ళు, మందు ఏ బ్రాండ్ అని తెలియదు వాళ్ళు. అంటే వీళ్ళకి లాండ్ ఆర్డర్ తెలియదు, ఏ వ్యవస్థలు తెలియదు. వీళ్ళకి జస్ట్ అధికారంలో వచ్చేసారు, ఏదో ఒకటి 150 సీట్లతో వచ్చేసారు. వాళ్ళు చెప్పిందే వేదం అనుకున్నారు. కాబట్టి ప్రజలు విస్తుపోయి భయపడి భయభ్రాంతులై రేపు పొద్దున మా ఆస్తులు మమ్మల్ని కూడా చంపేస్తారనే ఉద్దేశంతోనే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కానీ 5 ఏళ్ల భయాన్ని తీసుకొచ్చి ఒక్క రోజుగా గంపగతిగా ఎత్తిచ్చి ఓట్ల రూపంలో పిలిచారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ సో అలాంటిది లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సరే తీసుకొస్తాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో ఆ అన్యాయాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మిత్రులు మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 2019లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, 2019 ఆస్తులు వచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కట్టారా లేదా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు ఈ ప్రభుత్వం అక్రమంగా కట్టిందా లేదా? ఎందుకని అబద్ధాలు మాట్లాడతారు? మీ యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎట్లా అడిగారు? ఏమైనా నువ్వు సబ్జెక్ట్ నేను ఫస్ట్ కేసు చూసి మాట్లాడితే నువ్వు దాని గురించి మాట్లాడు. కేసు కట్టారా లేదని చెప్పాలి. నీ డబ్బుంటే నువ్వు డైవర్ట్ చేస్తావు, ఆస్తుల గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రంలో అవినీతితో ఆస్తులు సంపాదించినటువంటి పరిస్థితి ఒక్కరికి లేదు. చరిత్ర మీరు డైవర్షన్ చేసి మాట్లాడుకుంటారండి. పాయింట్ మీద మాట్లాడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో చట్టం కింద కేసు కట్టించారా లేదా ప్రభుత్వం? క్లియర్ ఇది. దాని మీద మాట్లాడండి. కట్టించారా కట్టించలేదా? కట్టించారని చెప్పలేదు మీరు. ఎందుకంటే మీరు
అబద్ధాలు మాట్లాడటం నేర్చుకున్నారు. పాలిటిక్స్ అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక అంశం ఉంటే దాన్ని డైవర్షన్ చేయాలి. మీరు ప్రతినిధులు కూడా ఈ రకంగా ఆన్సర్ చేయి. శేఖర్ గారు ఆన్సర్ చేసేటటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఈ రకంగా డైవర్ట్ చేస్తారు మేడం. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఆస్తుల గురించి మాట్లాడతాదేంటి? మళ్ళీ మాట్లాడదాం. శేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు నమస్తే అండి. తుడా ఫండ్స్ ఎంపీడీఓ అకౌంట్లకి చెయ్యొచ్చా? చంద్రగిరి నియోజకవర్గంలో తుడా స్కిల్ డెవలప్మెంట్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఏందో తెలుసా మీకు? డబ్బులు వేశారు. సాక్షాత్తు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఖాతాకి 70 కోట్లు. ఇంకెంతమంది పోతారో తెలియదు. నువ్వు ఎన్ని తర్వాత మాట్లాడవా? మనోహర్ గారు, రామారావు గారు మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, డిఎస్పీ ఏంటనే విషయాన్ని బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఓకే, మరోవైపు ఆ డిఎస్పీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మద్దతు పలకడం, మంచి వ్యక్తి అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం, అసలు వీటన్నింటినీ ఏ విధంగా చూడాలి? ఇంకోటి, అసలు లా అండ్ ఆర్డర్ని చూసుకోవాల్సింది హోమ్ మినిస్టర్. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం దాంట్లో తలదూర్చి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన చర్యలు తీసుకునే అధికారం ఉంటుందా? లేదు డిప్యూటీ సీఎం కాబట్టి తీసుకునే అవకాశాలు ఉంటాయి అని అనుకోవచ్చు. ముందుగా ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం ఎవరైనా సరే ఏ అధికారినైనా చట్టబద్ధమైన తన ఉద్యోగ పరిమితులు దాటకుండా ప్రజాస్వామ్యబద్ధంగా లా అండ్ ఆర్డర్ రక్షించాల్సిన ఒక అధికారి ఆ లా అండ్ ఆర్డర్ కి ముప్పు తెచ్చే విధంగా ప్రతిఘటించినప్పుడు, లేకపోతే ప్రజా సమస్యలకు పట్టించుకోకుండా ప్రజలకి విఘాతం కల్పిస్తున్నప్పుడు, లేకపోతే అలాంటి చర్యలకి చేస్తున్నాడని అతని మీద అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను బదిలీ చేయాల్సిందే. ఆ విషయంలో ప్రజల నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు ఇందులో అలాంటి అధికారికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు లేకపోతే డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి సపోర్ట్ ఉన్నా సరే, స్థానిక నాయకుల నుంచి సపోర్ట్ ఉన్నా సరే అతన్ని ఖచ్చితంగా బదిలీ చేసి రాజ్యాంగబద్ధ పరిపాలన లా అండ్ ఆర్డర్ ని రక్షించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ అభినందించాల్సి. ఇలా కాకుండా తన పార్టీని లేకపోతే తన ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తుల్ని లేకపోతే న్యాయాన్ని అడిగిన వ్యక్తుల్ని వాళ్ళని మన పార్టీ నుంచి బహిష్కరించి వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ మేము కూడా చర్యలు తీసుకున్నామని చెప్పుకునే పరిస్థితి ఏదైతే ఉందో, గతంలో ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు, పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినట్లు, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకున్నాం. ప్రజాస్వామ్యంలో వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అనేది అసలు లేనే లేదంటారా? వైసీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గురించి ఎవరు పట్టించుకోలేదా? లా అండ్ ఆర్డర్ ఉంది అనుకుంటే దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉంది. లా అండ్ ఆర్డర్ ని గత ప్రభుత్వం పూర్తిగా అవలంబించింది. ప్రజలందరూ వాళ్ళ యొక్క గతంలో చూసుకున్న ఇప్పటి గ్రామంలో ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ చిన్న రోడ్డు వేయలేని పరిస్థితుల్లో విప్లవం గ్రామంలో ఒక 120 అడుగులు 160 అడుగులు రోడ్లు వేసి ఆ ఇల్లు కూర్చున్న పరిస్థితి. అక్కడ లా అండ్ ఆర్డర్ అంటే పోలీసులను తీసుకొచ్చి పోలీసు వ్యవస్థని అక్కడ ఉపయోగించి వాళ్ళ ఆ కుటుంబాలని బెదిరించిన పరిస్థితి. ఇది లా అండ్ ఆర్డర్ అనుకుంటే ఈ వచ్చిన తీర్పు ఏదైతే ఉందో, మొన్న ఎలక్షన్ లో వచ్చిన తీర్పు అయితే ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యబద్ధమైన వచ్చిన తీర్పు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు చెప్తున్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అనవసరంగా అన్యాయంగా కేసు పెట్టారని, ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన కేసు అన్యాయం అయితే ఆయన కనుక నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు అయితే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు చేతిలో ఈ కూటమి ప్రభుత్వం ముందు రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ప్రజలు హర్షించినట్లయితే
ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా అరెస్ట్ చేయండి అని చెప్పి ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుందో స్థానిక ఎన్నికల్లో కానీ ముందు ప్రజల నుంచి ఆందోళన రావాలి. మనము మాట్లాడుకోవడం కాదు, లేకపోతే తమ పార్టీ వ్యక్తిని గురించి మనం అతన్ని గొప్పగా పోవటం కాదు. అక్కడ స్థానిక ప్రజల నుంచి ఈయన గొప్ప నాయకుడు, ఇలాంటి నాయకుడిని అరెస్ట్ చేయటం, ఇతని మీద ఇలాంటి శిక్షలు పెట్టడం దారుణం అని చెప్పి ప్రజల నుంచి ఉద్యోగం వస్తుండే. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా. రైట్. నమస్తే విజయ్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ గారు, లా అండ్ ఆర్డర్ నో కాంప్రమైజ్, ఇది అసలు నినాదమా లేక కూటమి ప్రభుత్వ పాలనా తత్వమా అనుకోవచ్చా? మేడం మీకు ప్యానెల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కారణం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్లో ఫెయిల్యూర్ అవటం, ప్రభుత్వ పాలనలో ఫెయిల్యూర్ అవటం, ప్రజలకి ఆ ప్రభుత్వం పైన నమ్మకం కలిగించడంలో ఫెయిల్యూర్ అవటం, సంక్షేమంలో ఫెయిల్యూర్ అవటం, అభివృద్ధిలో ఫెయిల్యూర్ అవటం, టోటల్ గా ప్రజల్ని భయపెట్టడంలో మాత్రమే సక్సెస్ అవటం, లా అండ్ ఆర్డర్ కాకుండా రాంగ్ అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు నడుస్తా ఉంది, గతంలో రాంగ్ అండ్ ఆర్డర్. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి కాదనటం వేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటం వేరు, చీకొట్టడం వేరు. నేను చీకొట్టడం అని ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనికిరారనేటువంటి తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా అవకాశం లేదనేటువంటి తీర్పు ఇచ్చారు. కేవలంగా ఆయన ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రతిపక్ష పార్టీగా ఉండటానికి మాత్రమే అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున మీరు చూడండి, ఈ రాష్ట్రంలో అసెంబ్లీకి రాగలిగినటువంటి పార్టీలు దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అసెంబ్లీ కూడా రాకుండా సూపర్ 6 అని చెప్పి విజయ్ కిరణ్ గారు ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? ఇంకా ప్రజలు మోసాలు చేయాలని చూస్తే ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు అట్లా మీకు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయి నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా అడ్డుకొచ్చి నొక్కే ప్రయత్నం చేయవద్దు. గతంలో మా యొక్క ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కారు కాబట్టి నొక్కారు ప్రజలు. దేనికి పనికిరాని నప్సాగాలని చెప్పి డిక్లేర్ చేశారు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త అన్ని కాస్త ఆపుకుంటే గౌరవంగా ఉంటది. చాలా గౌరవంగా చెప్తున్నాను, కాసేపు ప్రశాంతంగా వింటాం. వైసీపీ పరిస్థితి ఏంటంటే వాస్తవాలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పిదాలు వాస్తవాలు కాబట్టి ఈ విషయం ప్రజలకు చేరకూడదు, తద్వారా అడ్డుపడతా ఉన్నాడు, నా గొంతు ప్రజల్లోకి వెళ్ళకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి తప్పు. అబద్ధాలు చెప్పినా అంటుకోని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, నందిగం సురేష్ గురించి చెప్పినా, చెవిరెడ్డి గురించి చెప్పినా, వైజాగ్ లో డ్రగ్స్ తో దొరికినటువంటి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడి గురించి చెప్పినా మేము ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకంటే మీ వాయిస్ మాట్లాడే స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఈ రోజు రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే మీ యొక్క అణిచివేత ప్రభుత్వం మాది కాదు కాబట్టి మీరు ఈ రోజు రాజకీయాలు చేయగలుగుతున్నారు. మేము కానీ మీలాగా ఆలోచించడం మొదలు పెడితే లేని జీవాలు నరుకుతున్నారు. గతంలో అధికారులు ఉన్నప్పుడు మనుషుల యొక్క తలలు నరికారు, మీరు మనుషుల యొక్క తలలు నరికారు. ఇప్పుడు నోరు లేని జీవాల తలలు నరుకుతున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ కూటమి నాయకులు, తెలుగుదేశం జనసేన నాయకుల యొక్క తలలు నరుకుతాం, రప్ప రప్ప కోస్తాం, చంపుతా అంటున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బెదిరింపులకి మీ తాటాకు చప్పుడు భయపడేవాళ్ళు లేడు.
1 minute విజయ్ గారు ఎవరు బెదిరిస్తారు? విజయ్ గారు ఎందుకంత ఎమోషన్ అవుతున్నారు విజయ్ గారు? లాండ్ ఆర్డర్ లో భాగమేనండి. ఎక్కడ లాండ్ ఆర్డర్ ఉంది? సరే రామారావు గారు వైసీపీ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ అమల్లో ఉంది అని అంటున్నారు. రామారావు గారు, విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు నేను మళ్ళీ వస్తాను, విజయ్ గారు మళ్ళీ వస్తాను. రామారావు గారు మీరు కూడా మాట్లాడితే ఎట్లండి? రామారావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామారావు గారు లా ఆర్డర్ గురించి మనం మాట్లాడుకుందాము. వినండి రామారావు గారు, ఇప్పుడు గాంజాయి నుంచి గుండాయిజం వరకు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ అమల్లో లేదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ప్రజలే అన్నారు. నిజంగా మీరు గాంజాని కానీ గుండాయిజాన్ని కానీ అమల్లో పెట్టి ఉంటే కనుక అసలు గాంజాకు మూలం ఎక్కడుంది అంటే ఏపీనే అని వేలెత్తి చూపించే అవసరం ఉండేది కాదు కదా. ఎందుకు గాంజాకి ఏపీనే మూలం అని ఎందుకు చూపించారు? నిజంగా అప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ గాంజాని కానీ గుండాయిజం వీటన్నింటినీ కంట్రోల్ చేసి ఉంటే ఈ రోజు ఇది ఎందుకు ఉండేది చర్చ? ఒకటి మేడం, కల్తీ మద్యం కాడి నుంచి, గంజాయి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, పీడిఎస్ రైస్ దగ్గర నుంచి, ఈరోజు మనం చూస్తుంటే గ్రామాల్లో ఏదో బెల్ట్ షాపుల దగ్గర నుంచి మొత్తం నిర్వహిస్తుంది నీళ్ళే కదా మేడం. కల్తీ మద్యం దగ్గర నుంచి ఎవరు ఇల్లు వీళ్ళు చేయనటువంటి 5 నుండి 10 లక్షల బట్టి మోసలు డిఎస్పీ స్థాయి వాళ్ళ దగ్గర 20 నుండి 50 లక్షల దాకా దండుకుంటున్నటువంటి మాట వాస్తవ ప్రజలంతా బహిరంగ చర్చించుకుంటున్నారు. అందులో భాగంగానే జరుగుతుంది. ప్యాకెట్ డెన్లు ఎవరు? ఈ రోజు ప్యాకెట్ డెన్లు లేవు. ఇదంతా కూడా మస్తి పూర్తి మాజాడికాయ చేసి ప్రజలు మభ్య పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తెలుస్తా ఉన్నాయి. ప్రతి రేషన్ షాప్ నుంచి దోచుకుంటున్నారు లేదా? అసలు మద్యం ఇసుకు సంబంధించి మేడం ఏదైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మా నాయకుడు పాలన దక్షతతో గీటు ఏంటంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాన్ని ఎందుకు రద్దు చేశారండి? ఈ రోజు దాన్ని ఎందుకు రద్దు చేశారు చెప్పాలండి ఈ కూటమి ప్రభుత్వం? ఎందుకంటే అక్రమ ఇసుక వ్యాపారం, అక్రమ మద్య వ్యాపారం చేసుకోవడానికి అది అడ్డుగా ఉంది ఆ వ్యవస్థని, దాన్ని తొలగించారు మేడం. ఎంత దుర్మార్గం ఇది! స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఈ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది అంటే అవినీతి అక్రమాలకి లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్యూర్ కి ఇది కాదా ఉదాహరణ? ఇది చెప్పండి. ఏడుపు కొట్టు రాజకీయం కాదు ఇక్కడ. మిమ్మల్ని చీకొట్టి ఉమ్మేసి చూసినా కూడా వీళ్ళకి సిగ్గు లేదు మేడం. మమ్మల్ని విమర్శిస్తారు ఎందుకు? రామారావు గారు బ్రేక్ తీసుకుని వద్దాం. అయితే డిఎస్పీ జయసూర్య విషయంలో జరిగినట్టుగా అన్ని కేసుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటుందా, ఇలాగే వ్యవహరిస్తుందా? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే విత్ us. స్థానిక నేతలకు రాజకీయ ప్రముఖులకు అంటే డిఎస్పీ ట్రాన్స్ఫర్ అనేది రాజకీయ ఒత్తిళ్ల వల్లే అన్న విమర్శలకు మీ సమాధానం ఏంటి? ఇంకోటి, జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యం అంటున్నారు కదా, మరి మీ పాలనలో అది తిరిగి రాదనే గ్యారంటీ ఏంటి? 100% వన్ థింగ్ అండి. సో డిఎస్పీ గారి విషయంలో ఒత్తిడి అయ్యింటే డే 1 ఎప్పుడైతే అలిగేషన్ వచ్చిందో ఆ రోజు 100% అతను తీసేసేవాళ్ళు లేదా అతను ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. కానీ అతని మీద పర్టికులర్ గా ఎంక్వైరీ పెట్టి నీట్ గా చేసి దాని తర్వాత నిజాలు తెలిసిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకుంటాం 100%. ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్ళు అయితే ఆ రోజే వచ్చుంటాయి, ఈ రోజు వరకు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఏదైనా సరే ఒకరు కాదు ఇక్కడ, అంటే 3 పార్టీల కలయిక తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేశారు. కాబట్టి ఏదైనా ఒకటి జరిగినప్పుడు కూడా ముగ్గురు కూర్చొని ఒకరంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి అడుగు వేసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకరే చెప్తానో లేదా చంద్రబాబు ఒకరే చెప్తానో లేదా బీజేపీ ఒకటి చెప్తూ కాదు, ముగ్గురు కలిసి తీసుకొని ఇది రైట్ ఇది రాంగ్ అండ్ డిసైడ్ చేస్తున్నారేంటి? మనోహర్ గారు, రఘురామకృష్ణరాజు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు కదా, ఆయన మంచి వ్యక్తి, ఆయనకు ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది, అవార్డులు కూడా తీసుకున్నారని చెప్తున్నారు. మరోవైపు ఆయన ఏంటనేది విషయాన్ని బయటపెట్టి విచారణ జరిపారు, అంతర్గతంగా ఏం జరిగిందనే విషయాన్ని డిప్యూటీ సీఎం బయటపెట్టారు. మరేంటి కూటమిలోనే లొసుకులేంటి? అదేనండి, కూటమిలోనే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి
ఒక విధంగా చెప్పారు తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. రఘురామరాజు గారికి అతనితో ఉన్న పర్సనల్ యాక్సెస్ తను చెప్పాడు. కానీ ఫైనల్ గా అతని మీద ఒక ఎంక్వైరీ వేసి హోమ్ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉన్నది, ఇంటెలిజెన్స్ తీసుకుని దాని తర్వాత ఈ రోజు ఏదో నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏదైనా సరే మీరు అన్నట్టు పొలిటికల్ ఒత్తిడి అవుతే ఆ రోజు తీసుకొని ఏదో అవుట్ చేసేవాళ్ళు కదా, అలా కాదు కదా. క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసింది ఏం చేసింది. రెండో పాయింట్ మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఏమవుతుందో మీరు ఎలా గ్యారంటీ ఇవ్వగలరు అంటే 100% మేము అష్యూరెన్స్ ఇస్తాం. ఎందుకంటే మేము కూటమి ప్రభుత్వం అనేది ఒకరే కాదు, 3 వ్యవస్థలు కలిసి చేసుకుంటున్నాయి. ఒకరు తప్పు చేసినా ఇంకొక రైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, 1 by 1 కోఆర్డినేట్ చేసుకొని. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కి పెద్ద పీట వేసి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి మిస్టేక్ జరగకన్నా. ఇప్పుడు మనం చెప్తున్నారు మేడం, ఎవరు వీళ్ళు వైసీపీ ప్రతినిధి చెప్పారు, మనం ఎక్కువ కూడా వద్దు, అదేదో కూర్చోది ఎన్ని వద్దు. రీసెంట్ ఇన్సిడెంట్ తీసుకున్నాం. తిరుమల దేవస్థానంలో పరకామణి ఇష్యూ ఉంది. పరకామణి ఇష్యూని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, అదేదో చిన్న ఆస్తి తక్కువ మొత్తం అన్నాడు. పరకామణి దొంగలించడం అనేది మీకు అంత చిన్నది కనిపిస్తుందా అంటే అతని మాటలు ఎలా ఉన్నాయి చూడండి. దాని తర్వాత అసలు లిక్కర్ గురించి చెప్పాల్సిన పని లేదు. జోగి రమేష్ గారు ఫస్ట్ రోజు ఏమని చెప్పాడు, నాకు అతను ఎవరో తెలియదు, నా పేరు ఊరికే చెప్పిన అన్నాడు. క్లారిటీగా వాళ్ళ పక్క వీధి అతనే, అదే వీధిలో ఉండే అతను ఇక్కడ వచ్చి ములకల చెరువు అనే ప్రాంతంలో తమ్మెలపురం నియోజకవర్గంలో దొంగసారా కలుస్తూ దొరికిపోయారు. అంటే వీళ్ళు తప్పులు చేయకపోతే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసి పెయిన్ మీద వచ్చేయచ్చు కదా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, అతని మీద వేశారు, 1 month లో విత్ ఇన్ 1 month బయట వచ్చేసాడు తను. మిగతా వాళ్ళు ఎందుకు రాలేకున్నారంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు దొరికిపోయారు కాబట్టి, వాళ్ళు లిక్కర్ స్కామ్ లో ప్రధాన ముద్దాయిలో ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ఏడేం లేదు, జ్యుడిషియల్ వ్యవస్థ అని ఉంటుంది. ఆ వ్యవస్థ నువ్వు ఆధారాలు చూపిస్తే నువ్వు లేదని అంటే ప్రొడ్యూస్ చేస్తే ఇచ్చేస్తుంది, బెయిల్ ఇస్తుంది. అలా లేదు కాబట్టి ఈ రోజు వరకు ఉన్నారు. రెండో పాయింట్, అసలు ఇతనేమంటాడు, మద్యం కేసులో ఏం జరగలేదు, మద్యంలో మీరు మిస్టేక్ చేయకపోతే మనం చూసిందాం కొన్ని వీడియోలు. వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి కట్టలు ఎత్తుకొని కోట్ల డబ్బు మనం వీడియోలు చూస్తాం కౌంటింగ్ చేస్తూ. మరి మీకు మద్యం కేసులో జరగకపోతే ఆ వీడియోలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? అంటే మీ ప్రభుత్వంలో మీరు ఎప్పుడైతే నోరు తెరిస్తే, నెక్స్ట్ మీరు అన్నట్టు మంత్రులు ఉన్నారు, ఏ రోజైనా సరే ఏ మంత్రి అయినా సరే ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 24వ స్థానంలో ఉన్న దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని నిన్న ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని తీసుకొచ్చారు. అదే లాస్ట్ గవర్నమెంట్ లో ఏ మంత్రి అయినా సరే పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ ఏ వ్యవస్థనైనా తీసుకొని నేను దీనికి మినిస్టరు, దీన్ని ఈ విధంగా చేస్తున్నాం, దీని విధి విధానాలని ఏ రోజన్నా చెప్పాడా? ఏ రోజైనా సరే ఎవరైనా సరే గత ప్రభుత్వంలో 2019-24 కాలం మధ్య కాలంలో ఏ మినిస్టర్ అయినా వచ్చి నేను హోంశాఖను నిర్వహిస్తున్నాను, హోంశాఖలో ఇది మిస్టేక్ జరుగుతుంది, ఈ రివ్యూస్ జరుగుతున్నాయి, 1 year once రివ్యూస్ పెట్టారా? లేదా గవర్నమెంట్ నుంచి ఏమన్నా చేశారా? ఏమి చేయాల? అంటే వన్ అండ్ ఓన్లీ ఏ మినిస్టర్, కనీసం అంటే వాళ్ళు ఏ మినిస్టర్ చేస్తున్నారో కూడా వాళ్ళ మంత్రులు తెలియదు. ఎందుకంటే కేవలం వ్యవస్థలన్నిటి కూడా వాళ్ళు డమ్మీలుగా పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేశాడు కాబట్టి ఈ రోజు గంపగొత్తుగా వచ్చి ఓట్లేసి గెలిపించారు. ఒకవేళ ఇతను అన్నట్టు మేము వైసీపీ గవర్నమెంట్ చాలా ఫెయిర్ గా ఉన్నాం, గంజాయి మొట్టమొదటి ప్లేస్ తో వచ్చింది 2019-24 ప్రాంతంలో. గంజాయి ఎక్కడ పెట్టారంటే ఎక్కడన్నా బెంగళూరులో పట్టుకొని, కర్ణాటకలో పట్టుకొని, చెన్నైలో పట్టుకుంటే ఇది ఎక్కడి నుంచి గంజాయి వచ్చిందంటే ఆంధ్ర. సో నంబర్ 1 ప్లేస్ వచ్చింది. ఒకవేళ మీకు అంత బాగా చేసింటే మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? లా అండ్ ఆర్డర్ ఏం ఫెయిల్యూర్ కాకపోతే సంక్షేమాలు కానీ అన్ని ఫెయిల్యూర్. సక్సెస్ అంటే ఒకే ఒకటి భయం పెట్టారు. సో కాబట్టి జనాలు భయపడి వాళ్ళు ఓట్లు వేశారు. మీరు అలా ఉండింటే మీ 11 సీట్లు కాదు కదా, 151 సీట్లు ఉన్న వ్యక్తులు కనీసం 100 సీట్లకో లేదా 50 సీట్లకో 70 సీట్లకో పరిమితం అవ్వాలి. మరి 11 సీట్లకు పరిమితం అయ్యారంటే దాని అర్థం ఏంది? మీ పరిపాలన సరిలేదు, మీరు పాలించడం చేత కాదు, ప్రజలకు మీ వ్యవస్థలు తెలియడం లేదు. నవరత్నాలు అంటారు, నకిలీ రత్నాలు ఇస్తారు, అది ఎవరికి వస్తాయో తెలియదు, ఏం చేస్తారు. నెక్స్ట్ జగనన్న కాలనీ అంటారు, జగనన్న కాలనీ ఒక స్కామ్ చెప్తాను చూడండి మేడం. WP అని స్టార్ట్ అవుతుంది, WP రేషన్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ WP తో స్టార్ట్ అవుతుంది, ఏదో నెంబర్లు ఉంటాయి అంతే. వాళ్ళకు ఆధార్ నెంబర్ 16 digit 9 తో స్టార్ట్ అవుతుంది. అంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చింది ఒకటేసి ఒక ఆధార్ నెంబర్, ఒక రేషన్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి. అంటే అప్పుడు మీరు ఇవన్నీ చూసారా? ఇప్పుడు వస్తున్నాయి ఈ స్కామ్లని. ఇప్పుడు చూస్తూ ఉంటే జగనన్న కాలనీలను చూస్తూ ఉంటే ఏంది ఆ పట్టాలని చూస్తే ఎక్కడో పులివెందుల్లో ఉండే వాళ్ళకి చంద్రగిరిలో ఇచ్చిండారు, తిరుపతిలో ఉండే వాళ్ళు పులివెందులు తీసుకున్నారు. అంటే వాళ్ళ పేరు ఒకటే కరెక్ట్, వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, వాళ్ళకి ఆధార్ కార్డు కూడా కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ పేరు ఉంటుంది, జెన్యున్ పేరు. రేషన్ కార్డు ఎత్తుకుంటే WP తో స్టార్ట్ అయి ఉంటుంది, ఆధార్ నెంబర్ 9 తో స్టార్ట్ అవుతుంది అంతే.
మీదంతా రైట్ రైట్ ఎన్నో రామారావు గారు ఉన్న వాళ్ళకి ఈ పులివెందుల్లో రామారావు గారు. ఎన్నింటిలో నుంచి రామారావు గారు ప్లీజ్ ఏమంటారు రామారావు గారు? మ్యూట్ లో ఉన్నారు. మనము ఏం చేస్తుందో ఒకసారి చూద్దామండి. ఇప్పటికే బాలబాలికల మీద ఎంతమందిని రేప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడ్డారో లెక్కేసుకోమనండి. దాదాపు 250 మంది దాకా వీళ్ళ బారిన పడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క నాయకులు కానీ వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు లేవు, చర్యలు లేవు, అరెస్టులు లేవు. ఈ పరిస్థితి ఎందుకండి? విజయ్ గారు పూర్తిగా విన్నాక మీరు ఆన్సర్ చేయండి. విజయ్ గారు పూర్తిగా విన్నాం. రామారావు గారు ఏం చెప్తారు విన్నాక మీరు ఆన్సర్ చేయండి. ఆధారం కూడా చూపారు కదా 250 మంది మీద అత్యాచారాలు ఇక్కడ మనం చూస్తే 250 మంది ఎవరు చెప్పండి రామారావు గారు. ఎక్కడ కేసు పెట్టలేదు వాళ్ళ లిస్ట్ ప్రకాశం జిల్లా కారుమంచిలో ఒక బాలిక 6వ తరగతి బాలిక మీద అత్యాచారం జరిగింది. దాని మీద చర్యలు లేవు, సరైన చర్యలు. మచిలీపట్నంలో 8వ తరగతి చదివే బాలిక మీద గ్యాంగ్ రేప్ జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి కిరణ్ అనేటువంటి వ్యక్తి ఒక బాలిక మీద రేప్ చేశాడు. అట్లాగే నంద్యాలలో 8 సంవత్సరాల బాలిక మీద, పిఠాపురంలో కూడా బాలిక మీద, కుప్పంలో బాలిక మీద మహిళలున్నాయి. ఈ విధంగా చూస్తా పోతే లెక్కకు మించినటువంటి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఉన్నాయి. కేసులు మాత్రం మృగ్యంగా ఉన్నాయి. ఎంతో మంది మీద వీళ్ళని కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళు రక్షిస్తున్నటువంటి విధానం. ఓకే రామారావు గారు, ఇప్పుడు మీరు ఈ కేసులన్నీ కూడా గుర్తించాము, మేము ఇవన్నీ చూసామని అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం పైన మీరు ప్రత్యక్షంగా పోరాటం చేయొచ్చు కదా, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా, ధర్నాలు చేయండి. మేడం గ్రౌండ్ లో ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే కేసులు పెడితే తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు జర్నలిస్టుల మీద కూడా దాదాపు 15 మందికి పైగా జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. వీళ్ళు 63 మంది మీద దాడి చేసి కేసులు పెట్టారు. అట్లాగే జైలుకు పంపారు. అట్లా చూస్తా ఉంటే సోషల్ మీడియా కార్యకర్తలు అయితే 550 మందికి పైగా వాళ్ళు కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2450 దాకా అక్రమ కేసులు పెట్టారని నివేదికలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే కదా మేడం నేను చెప్పే కదా, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదహరిస్తూ హైకోర్టు సంప్రదించిందంటే ఈ రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తా ఉంది కదా. ప్రజా సంఘాల నాయకులు ఎంతమందిని, దాదాపు 80 మంది ప్రజా సంఘాల నాయకుల్ని వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళు ఏదైతే ప్రభుత్వం యొక్క అవినీతి వ్యతిరేక కార్యక్రమం, అవినీతి పట్ల ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారనేటువంటి దాని ఆలోచనతోటి వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుర్మార్గాలు కూడా పెట్టినటువంటి వీళ్ళు దొంగలు ఇట్లా అరుస్తుంటే ఎట్లా మేడం? వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పాలన ఏంటంటే గోబెల్స్ ప్రచారము, అబద్ధాలు మళ్ళీ వల్లివేయడం, తుగ్లక్ పాలన, కిమ్లాగా ఏదైతే నియంతృత్వ పోకడలకు వీళ్ళు దారితీస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య విధానం పట్ల వీళ్ళు గౌరవం గాని మర్యాద గాని లేనటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో. పైపెచ్చు ప్రతిపక్ష పార్టీలు విపక్ష పార్టీల మీద విషయం చల్లడం తప్పితే ఇప్పుడు మనం చూసాం కదిరిలో జరిగినటువంటి సంఘటన. అతను సాక్షాత్తు జనసేన పార్టీ పచ్చబొట్టు పొడిపించుకొని ఆ నాయకుడు ఎంపీటీసీ అక్కడ లోకల్ నాయకుడు అమరు కూడా మాట్లాడాడు. అయినా కూడా దాన్ని వైసీపీ మీద విధానం మనం లెక్క పరిపాలన విధానం ఎంతకంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ఇంతకంటే మనం ఎక్కడ చెప్తాం మేడం? పైపెచ్చు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల్ని ప్రతిరోజు టార్గెట్ చేసి బురద పూసి చేయాలనేటువంటి ప్రయత్నంలో వీళ్ళు అందరూ కూడా బూమరాంగ్ అయ్యారనమాట. వీళ్ళు వాళ్ళ యొక్క తప్పులు వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి విధానంగా ప్రజలు చర్చించుకుంటుంటే వీళ్ళు ఇంకా విమర్శలు చేస్తా ఉంటే అది ప్రజాస్వామ్యంలో నిలబడదు. విధానంగానైనా సరే వీళ్ళ యొక్క అక్రమాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. మేము తీసుకొచ్చినటువంటి డిజిటల్ యాప్ ద్వారా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలన్నీ భద్రపరిచే ఆ యొక్క కేసులన్నింటినీ కూడా రీకాల్ చేసి వీళ్ళ సంగతి ఏదో చూసిన దాకా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్రమించదని చెప్తా ఉన్నాం. విజయ్ గారు మేడం కొడాలి నాని లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆ డిజిటల్ బుక్ తీసుకెళ్లి జాగ్రత్తగా మడతేసి బాక్స్ లో పెట్టండి. నేను వాళ్ళ విధంగా మాట్లాడలేను కాబట్టి అది చెప్తున్నా. సరే, ఇప్పుడు సోదరుడు అనేకమైనటువంటి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి దాంట్లో బురద తీసుకొచ్చి ఆ బురద మొత్తం ప్రైమ్ లైన్ సాక్షిగా కూటమి ప్రభుత్వం పైన వేస్తా ఉన్నాడు. ఒక్కదానికన్నా శాంటిటీ గాని ఆధారం గాని ఏమన్నా ఉందా? వాయిస్ వెళ్ళిపోయింది, ప్రజలు నిజం అనుకోరు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ప్రైమ్ లైన్ సాక్షిగా. రామారావు గారు
మీకంటే మీకు కాదు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 11 మందికి ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించేటువంటి వ్యక్తిత్వం ఉందా? ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందా? డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామనేటువంటి సోయి ఉందా? మీరు ఎక్కడున్నారు? 11 మందికి మీరు ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడమని ప్రజలు ఓటేసి పంపిస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టి అంటే రేపు మీకు అధికారం అసలు ఎందుకు ఇస్తారనుకుంటున్నారు? రేపు మీ అధికారంలోకి వస్తే కూటమి వాళ్ళని చంపుతాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, రేపు మీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని తీసేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే పోలవరం కానీయం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే మీరు వేసిన రోడ్లన్నీ గుంతలు తవ్వి మళ్ళీ రోడ్లు లేకుండా చేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు దాన్ని ఆపేస్తాం కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము స్కూల్ పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి 100 డబ్బులు ఇస్తున్నాం, అవన్నీ ఇయ్యం, ఇంట్లో ఒక్కరికే ఇస్తాం, వివక్ష గురి చేస్తాం అనేటువంటి మాట చెప్తే ఓట్లు వేయాలా? అసలు ఎందుకు వేస్తారు మీకు ఓట్లు? మీరు ఎందుకు వస్తారు అధికారంలోకి? కాబట్టి పగటి కాలం కనడం మానేయండి, ప్రజల పక్షాన మాట్లాడండి, నిజంగా మాట్లాడండి, అందరం కలిసి పోరాడదాం. ఈ కూటమి ప్రభుత్వం నేను ఒక్కడే చెప్తానండి, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఇలాగా 30 మంది వ్యక్తుల కోసం చేస్తున్నది కాదు, ఈ కుటుంబ లాభాల కోసం చేస్తున్న ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం 16,000 ఎకరాలు సేకరించాలని నోటిఫికేషన్ నిజం కాదా? ఇది మీ యొక్క దుర్మార్గం కాదా? ఇది మీరు అవినీతికి తోటి దండుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా? ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి అనేటువంటి ట్యాగ్ తో పని చేస్తుంది తప్ప ప్రజల కోసం ఈ ఒక్క ప్రయత్నం చేయట్లా. విజయ్ గారు రామారావు గారు విజయ్ గారు ఒక హామీల సక్రమంగా అమలు అవుతుంది ఈ రోజు. ఒక్క నిమిషం రామారావు గారు, విజయ్ గారు ఇంతకంటే అబద్ధం ఏమన్నా దుర్మార్గం ఉందా? 147 హామీలు ఇచ్చి మేడం ఒక్క హామీలు కూడా సక్రమంగా అమలు చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అబద్ధాలు కట్టండి. అమ్మఒడి పథకం మేము తీసుకొస్తే తీసుకొచ్చారు. రామారావు గారు ఒక్క నిమిషం ఉండండి. విజయ్ గారు రైతు భరోసా ప్రోగ్రామ్ విజయ్ గారు ఏంటి వాళ్ళు ఇంత ఎమోషన్ అవుతున్నారేంటి విజయ్ గారు ఇవాళ? మేడం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పారు, ఎందుకంటే కూటమిలో ఏదో లొక్కలొక్కలు ఉంటాయంటే మాట అనుకుంటున్నారనేటువంటి మాట మీరు కూడా అన్నారు కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఎందుకు ఆ మాట వచ్చింది అని అంటే ఒక్క నిమిషం, ఇప్పుడు డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు, విచారణ జరిపారు, అతని మీద బదిలీ పెట్టి తీసుకున్నారు. మరి ఇంత ట్రాక్ రికార్డు ఉండి ఎలా బదిలీ పెట్టి తీసుకుంటున్నారు? ఆయన మంచి వ్యక్తిని మీ కూటమిలోని నేతలు ఎందుకు అంటున్నారు? అసలు ఇద్దరు 2 మాటలు ఎందుకు వస్తున్నాయి? అందరూ ఒక మాట మీద ఉండాల్సింది మీరు ముగ్గురు కూడా. మేడం ఇక్కడ ఇది 3 పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం. ఆ కూటమిలో ఆ 3 పార్టీల్లో ఉండవాళ్లే రఘురామకృష్ణరాజు అయినా, విజయ్ కిరణ్ అయినా, లేదు ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు. కూటమి ముగ్గురు 3 పార్టీలు, 3 పార్టీల యొక్క అధ్యక్షులు, ఆ అధ్యక్షులు పార్టీ నిర్ణయాలు, మేమంతా కూడా ఆ పార్టీలో సభ్యులు మాత్రమే. ఆ పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయానికి ఎవడైనా సరే కట్టుబడి ఉండాల్సిందే. ఇది త్రిపులార్దో విజయ్ కిరణ్ దో కాదు పార్టీలు, మేమంతా కూడా ఆ పార్టీ వల్ల లబ్ధి పొంది ఎమ్మెల్యేలు గానో అధికార ప్రతినిధులు గానో ఈ రోజున మీ ముందు మాట్లాడుతుంటే అది పార్టీ ఇచ్చినటువంటి అవకాశం. మరి ఒకే మాట అక్కడ ఎందుకు వినిపించట్లేదు? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో ఇది ఈ మాట మాట్లాడుతున్నారు, ట్రిపులర్ ఏమో ఆ మాట మాట్లాడుతున్నారు. ఎవరిని నమ్మాలి ఇక్కడ? ఎవరిని నమ్మాలి? డిప్యూటీ సీఎం నమ్మాలా? ట్రిపులర్ చెప్తున్నా మంచి రికార్డు ఉందని నమ్మాలా? 3 పార్టీలో ఉన్నటువంటి అందరిది ఒకే మాట. రఘురామకృష్ణరాజు గారి పర్సనల్ ఒపీనియన్ అది పార్టీకి వృద్ధి మాట్లాడేటువంటి అవకాశం లేదు. అంత మాత్రాన ఇక్కడ స్వేచ్ఛ ఉందండి. ఈ ప్రభుత్వంలో ఈ కూటమిలో మా పార్టీ వాళ్ళు మాట్లాడొచ్చు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా మాట్లాడొచ్చు. ఏదైనా ఓపెన్ గా చెప్పొచ్చు అంటారు కూటమిలోని నేతలే. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఇస్తున్నాం, రాజ్యాంగ పరంగా మేము ముందుకెళ్తా ఉన్నాం, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నాం, మాట్లాడే స్వేచ్ఛను కల్పిస్తున్నాం. వాళ్ళలాగా గొంతులు నొక్కట్లేదు, గొంతులు పోయట్లేదు. రైట్ శేఖర్ గారు ఏమంటారు?
పార్టీలు ఎవరు కూటమిలో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఎవరున్నారు, ఎవరు చెప్పారనే దాని గురించి కాకుండా, ఎవరు రికమెండ్ చేశారనే దాని గురించి కాకుండా, నిజ నిర్ధారణ ఆ చట్టానికి అనుబడి లేకపోతే రాజ్యాంగబద్ధంగా దానికి అనుగుణంగా ఏ అధికారి ఎవరు వాళ్ళ తీర్పులు ఏంటి అనేది ఆ లా అండ్ ఆర్డర్ పనితీరుగా దాన్ని బేస్ చేసుకుని నడిచే ప్రభుత్వం కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఆయన మీద పూర్తి చర్యలు కూడా తీసుకోలేదు, అమలుకు బదిలీ చేశారు అంతే. కాబట్టి ఇందులో ఎవరు సపోర్ట్ చేసినా కూడా, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారినే క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి కూటమిలో నాయకులు తీసుకొచ్చుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఎవరు మాట్లాడారు, ఎవరు రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజా ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని, పార్టీ కాకుండా లేకపోతే వ్యక్తుల ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఎవరైతే ఉందో అని చెప్పి ఏ నాయకుడైతే క్వశ్చన్ చేస్తాడో అలాంటి నాయకుడికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం నడిచినప్పుడు మాత్రమే కూటమి ప్రజల్లో విశ్వసనీయత అనేది ఈ పొందడం అనేది జరుగుతుంది. ఆ విశ్వసనీయత పొందినప్పుడే ప్రతిపక్షాలు వేసే ఆరోపణలు కానివ్వండి, వాళ్ళ నైజం అది. ప్రతిపక్షం వీళ్ళే కాదు, ఎవరు ప్రతిపక్షం వాళ్ళ మీద ఆరోపణలు చేయటం అనేది సహజం. ఆ ఆరోపణలు తట్టుకొని నిలబడాలి అంటే, లేకపోతే ప్రభుత్వాన్ని నడపాలి అంటే ఖచ్చితంగా ప్రజారంజక పాలన, ప్రజలకి నిబద్ధత కల్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నమ్మారు కాబట్టే ఈ విధమైన చర్యలు తీసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. శేఖర్ గారు, అసలు క్లీన్ గవర్నెన్స్ అంటే ఏంటంటారు? అంటే ఇది క్లీన్ గవర్నెన్సా లేదా కఠిన రాజకీయ నిర్ణయం అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది క్లీన్ గవర్నెన్స్ అని చెప్పి అనుకోవచ్చు. క్లీన్ గవర్నెన్స్ అంటే రాజ్యాంగబద్ధ పాలన, ఎవరు ఏం చెప్పినా కూడా ఒక ముఖ్యమంత్రి సిఫార్సు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, మిగిలిన వాళ్ళు ఎవరి సిఫార్సు లేకుండా ఎవరైతే రాజ్యాంగబద్ధ పరిపాలన కోసం పోరాడుతున్నారు, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూటమిలో ఉండి ప్రభుత్వాన్ని, మేజర్ ప్రతిపక్షం కన్నా కూడా ప్రభుత్వాన్ని ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి ఈ పార్టీని, అంటే వాళ్ళ కూటమిలో ఉన్న దాన్ని వీళ్ళు విశ్లేషించుకుంటూ వాళ్ళ యొక్క తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్న ఇలాంటి గవర్నెన్స్ ని క్లీన్ గవర్నెన్స్ అనక ఇంకేమంటారు? దీన్ని ఖచ్చితంగా క్లీన్ గవర్నెన్స్ అనాల్సిందే. ఇలాంటి నాయకుడిని అవలంబించినప్పుడే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధ పాలన వస్తుంది, దానివల్లనే ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ విజయ్ గారు, ఇప్పుడు డిఎస్పీ విషయంలో జరిగినట్లు అన్ని విషయాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తుందా, లేకపోతే కొన్ని విషయాల్లో ఏమైనా మినహాయింపు ఉంటుందంటారా విజయ్ గారు? మేడం, ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారి విషయంలో ఆయనకి పర్సనల్ గా చాలా మంది కంప్లైంట్ చేయటం, దానిపైన పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ ముందో లేదా మీడియా ముందో పలానా డిఎస్పీ మీద చర్యలు తీసుకోవడం చెప్పలా. 4 వాల్స్ మధ్య మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఇలా జరుగుతుంది, దానిపైన ఏం జరుగుతుందో మీరు విచారణ చేసి దానిపైన తగు విధమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా రాజ్యాంగబద్ధంగా ఆమెగా హోమ్ మినిస్టర్ గారికి పూర్తిగా గౌరవిస్తూ వారు చెప్పినటువంటి మాటనే మనం అందరం కూడా ఇక్కడ హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, అక్కడ డిఎస్పీ గారు చేయకూడని నేరాలు చేసేస్తున్నారు, ఘోరాలు చేసేస్తున్నారు, హత్య కేసులో ఉన్న వాళ్ళని బయటపడేస్తున్నారు, అటువంటిది కాదు. అక్కడ ఏవో చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఇబ్బందులో, పొరపాటులో, తప్పులో జరుగుతూ ఉన్నాయి, తద్వారా జనాలకు ఇబ్బంది కలుగుతా ఉంది. ఈ ప్రభుత్వం ఎందుకుంది? ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి దానికోసమే కదా. అటువంటి సందర్భంలో ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు దానిపైన వెంటనే డిఎస్పీ గారిని సస్పెండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం చేయలా. వారు చెప్పినటువంటి అంశం పైన నిజ నిర్ధారణ చేసుకొని, ఆఫ్టర్ ఆల్ నేను చెప్తా ఉన్నానండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేకమైనటువంటి ఘోరాలు, నేరాలు చేసినటువంటి వారికే లోకల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ రాకపోతే చట్టపరంగా, రాజ్యాంగపరంగా వారి అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ డిఎస్పీ గారికి ఎంక్వైరీ చేసి ట్రాన్స్ఫర్ చేశారు. దీంట్లో వీళ్ళకి సార్ మేడం ఇక్కడ ఎక్కడ ఎవ్వరికి కూడా వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేదు. ఈ చెప్పిన అంశాన్ని ఆ హోమ్ మినిస్టర్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారేంటి? ఇవాళ కూటమి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఎవరైనా సరే వాళ్ళ పార్టీకి సంబంధించి హత్యలు చేసిన వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరిగారు. ఈ రోజున మా ప్రభుత్వంలో
మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని జైలుకి పంపిస్తున్నటువంటి ప్రభుత్వం. మా పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవరు తప్పు చేసినా మీరు తప్పు చేస్తా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది, ఫలానా దగ్గర మీరు సరి చేసుకోండి, ప్రజలకు అనుకూలంగా పనిచేయండి, లేకపోతే మీ పైన చర్యలు తీసుకుంటామనేటువంటి మాట గత 5 సంవత్సరాల్లో ఆ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా చెప్పిన దాఖలాలు మనం చూసామా? ఈ ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాత్రమే, ఈ ప్రభుత్వ అధినేతలు మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. రైట్ రామారావు గారు. మేడం వీళ్ళ చర్యలు ఎట్లా ఉంటాయంటే, తిరుపతి ఘటన తీసుకుందాం మేడం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఆ పొరపాటు సందర్భంగా 2 minutes మళ్ళా తీసుకుని అక్కడే పెట్టారు మేడం. వైజాగ్ లో ఇష్యూ తీసుకున్నాం, అనంతబాబు ఇష్యూ తీసుకున్నాం, కోరుగొండ అనిల్ ఇష్యూ తీసుకున్నాం, శ్రీరెడ్డి ఇష్యూ తీసుకున్నాం, కొడాలి నాని ఇష్యూ తీసుకున్నాం. ఎంతమంది తీసుకున్నాం? ఎంతమంది తీసుకున్నాం చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి తీసుకున్నాం చెప్పండి. వీటన్నిటి గురించి కూడా తీసుకున్నాం. వీటన్నిటి గురించి కూడా చెప్పండి. రామారావు గారు డెప్యూటీషన్ చర్యలకు వీళ్ళు ఉపక్రమించినటువంటి వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సమాధానం ఎంతమంది డెప్యూటీషన్, ఎంతమంది కార్పొరేటర్, ఎంతమంది కౌన్సిలర్లు భయపెట్టి మేడం మీకు రాజకీయ పార్టీకి సంబంధించి మనం చేసే పని వల్ల మన పార్టీలకు విజయ్ గారు మీరు మాట్లాడారు. రామారావు గారికి అవకాశం ఇవ్వండి, వాళ్ళు చెప్తున్నారు కదా, వినండి. మమ్మల్ని మాట్లాడలేదు కదా, వినండి. ప్రతిపక్షానికి కూడా మనం టైం ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో విన్న తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఎమ్మెల్యే వాల్సు ప్రభుత్వ అధికారులు లేకపోతే వివిధ సంస్థల అధికారుల మీద దాడులు చేస్తుంటే వీళ్ళు ఇంకా కప్పిపుచ్చుకొని ఎట్లా వీళ్ళు కాలం వెళ్ళపించాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వాస్తవాల్లో రండి, ఖచ్చితంగా మీరు నిద్రమత్తు వదలండి, కపట నాటకాలు వద్దు. ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరిస్తే కొంచెం హర్షిస్తారు. కానీ ఈ విధంగా మీరు మభ్య పెట్టే మాటలు ఇంకా ఎల్లకాలం ప్రజలు చెప్తే ప్రజలు ఇంకా ఏనాటిగా అడుగుతారు. 11 మంది ఎమ్మెల్యేలు ఎంత చక్కగా చెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి లేఖ రాస్తాడు, వీళ్ళేమో సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే కమ్ము డిప్యూటీ స్పీకర్ ఏమో ఆ యొక్క డిఎస్పీ మంచిదని చెప్తారు. విధానం 2 నాలుకల ధోరణి వీళ్ళు చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అని చెప్తున్నాడు విజయ్ కిరణ్. నిజమండి, ఇది కూటమి ప్రభుత్వం మాదిరిగా నడుస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం కాదు, కుంటే ప్రభుత్వం అని వీళ్ళు మాటల ద్వారా అర్థమైందని ఈ సందర్భంగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మనోహర్ గారికి, రామారావు గారికి, విజయ్ కిరణ్ గారికి, వీరశేఖర్ గారికి థ్యాంక్ యూ అండి. సో డిఎస్పీకి మద్దతు ఉన్నప్పటికీ కూడా బదిలీ చేయడం ఇదే నో కాంప్రమైజ్ పాలన అని కూటమి ప్రభుత్వం అంటోంది. మరి డిఎస్పీ విషయంలో జరిగినట్టు అన్ని కేసుల్లోనూ ఇలాగే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఇలాగే వ్యవహరిస్తుందా? రాబోయే కాలంలో చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.